జర్నలిజం అంటే దానికో విలువ ఉంటది, దానికో పద్ధతి ఉంటది. పార్లమెంటు, న్యాయస్థానాలు, పరిపాలన వ్యవస్థ తర్వాత మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్. ఈ సమాజం ఎంత బాగుపడ్డదనేది ఈ నాలుగు వ్యవస్థలు పనిచేసే దాని మీదనే ఆధారపడి ఉంటది. అసొంటి పెద్ద బాధ్యత ఉన్న మీడియా ఎంత పైలంగా పనిచేయాలి? ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు కాదు, ప్రజల బాగే ముఖ్యంగా అన్నట్టు పనిచేయాలి. కానీ ఎదవ ఏషాలేస్తే ఇగో గిట్లనే ఉంటదంటుర్రు బీఆర్ఎస్ పార్టోళ్ళు. మరి లేకుంటే ఏంది? మహా ఛానల్లోని బల్పు కాకుంటే ఏంది ఇది? ఓ దిక్కు ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరుగుతుంటే గీసొంటి వార్తలు రాస్తాడా? చూడుర్రి ఎసొంటి తమ్నెల్స్ పెట్టి వార్తలు రాస్తున్నాడో. సర్కార్ కు వత్తాసు పలుకుతే పలకనీయండ్రి. రేవంత్ రెడ్డి సుట్టే వాని కెమెరాలు పెట్టి చూపెట్టుకొనియండ్రి గాని పబ్లిక్ లా పతారగాల్లోని మీద బురద చల్లినట్టు గీ వార్తలేంది? హీరోయిన్ల ఫోటోలు పెట్టి, కేసీఆర్ ఫోటోలు పెట్టి తమ్నెల్ పెడితే ఎవరు ఊకుంటారు? తెలంగాణలా ఆంధ్ర ఛానల్లోని పెత్తనమేంది? ఫోన్ ట్యాపింగులా ఎవరు దోషి ఎవరు నిర్దోషి అనేది చట్టం తెలుస్తుంది. కానీ ఛానల్ రేటింగుల కోసం గిసొంటి చిల్లర వేసాలేసులేంది? చూసుకుంటా ఊకునే దానికి మేమేమన్నా ఉత్తోళ్ళమా? తెలంగాణ రాష్ట్రం కోసం తెగించి కొట్లాడినోళ్ళం అన్నట్టు మస్తు కోపంతో మహా టీవీకి వచ్చిండ్రు. కేసీఆర్ మీద రాసిన రాతలకు, చెప్పిన వార్తలకు వచ్చిన కోపాన్ని ఇక్కడ తీర్చుకున్నారు. ఆఫీస్ ను మొత్తం చిందర వందర చేసిండ్రు. చేసిన తప్పేందో తెలిసినట్టున్నది మహా టీవీ వంశీకి. నాదేమన్నా తప్పుంటే ఒప్పుకుంటా గాని ఇట్లా ఆఫీసు మీదకి వచ్చుడేంది అని అంటున్నాడు. ఈ బుద్ధి ముందే ఉండాలి కదా. కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాయొద్దని తెలవాలే కదా. ఇట్లా బీఆర్ఎస్ పార్టీల కోపాన్ని చూసి మహా టీవీలా నౌకర్లు చేస్తున్నోళ్ళు తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోయిండ్రు. మరి లేకుంటే ఏంది? మనం ఎక్కడి నుంచి వచ్చినాం, ఎక్కడుండి ఎవల మీద రాతలు రాస్తున్నాం అనేది మతిలో పెట్టుకోవాలి కదా అన్నట్టు గట్టిగానే హెచ్చరించిండ్రు. మరి చూడాలి ఈ లొల్లి ఎంత దూరం పోతుందో.